141వ కీర్తనలో దేవుని స్తుతించే విధానం గురించి ఇక్కడ మాట్లాడబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. ఇక్కడ ఈ ఒక 141వ కీర్తనలో మనము తెలుసుకునదగినటువంటి విషయాలు కొన్ని ఉంటున్నాయి. ఇక్కడ 2-3 వచనాల్లో మనము ఏది ఇక్కడ నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. అంటే మనము దినములో ఆయనతో ఉంటున్నామా లేదా అనే విషయము సాయంత్రానికి తెలుస్తుంది. సాయంత్రంకు మనము ఏదైనా కానీ కూడా మర్చిపోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉన్నది. అంటే ఈ లోకంలో మనకు చెడు కలగవచ్చు, చెడు మాటలు రావచ్చు, చెడు స్నేహము వాళ్ళు మనకు ఎదురుగా రావచ్చు. వచ్చినా కానీ కూడా ఈ అన్ని ఏ విషయాలైతే లోకంలో జరిగే విషయాలు ఉన్నాయో వీటినన్నిటినీ సాయంకాలం వరకు మర్చిపోవాలి అంటున్నాడు. అదే విషయాన్ని నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నేను చేసే ప్రార్థన నీకు ధూపములాగా ఉండాలి. అదే ప్రార్థన సాయంకాలము నీకు నైవేద్యముగా ఉండాలి. అంటే పొద్దున చేసే ప్రార్థన పైకి పోవాలా, ధూపం పైకి పోవాలా. సాయంకాలం చేసే ప్రార్థన ఆ పైకి వెళ్ళినటువంటి ధూపం నైవేద్యంగా మారాలి. అనగా ఆ నైవేద్యాన్ని ఆయన స్వీకరించే విధంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది గమనించాలి. ఆ విధంగానే మనము చూసినట్టు కనుక అయితే ఇంకొక మాట ఏంటంటే 2-3 వచనాల్లోనేమో, మొదటి 2-3 వచనాల్లోనేమో మన ప్రార్థన ధూపము వలె దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, నైవేద్యము వలె ఆయన స్వీకరించాలి. అది మొదటి 3 వచనాల్లో మనకు కనబడుతుంది. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అనగా మన ప్రార్థన శ్రేష్టమైనదిగా, మన ప్రార్థనలో కలంకము లేనిదిగా, మన ప్రార్థన నిష్కలంకమైనదిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అంటే మనసులో ఒకటి పెట్టుకొని మీదికి ప్రార్థన చేయడం కాదు, మనసులో కూడా ప్రార్థనే ఉండాలి, మీదికి అదే ప్రార్థన రావాలి. లోపల ఒకటి పెట్టుకొని పైకి చెప్పడం కాదు. ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది కదా, బ్రదర్ ప్రైజ్ అలాడ్ అన్నామనుకో, అది డైరెక్ట్గా ప్రైజ్ అలాడ్ కింద ఉండదు, లోపల ఏదో ఉంటుంది, ఎందుకు వచ్చిండ్రా అన్నట్టు ఉంటుంది. అట్లాగా అలా ఉండొద్దు అంటాడు ప్రార్థన కూడా. ప్రార్థన దేవుని దగ్గరికి వస్తే ఇక తప్పదు కదా చెయ్యాలే అని కయ్యూని ప్రార్థన చేయొద్దు, ఏబేల్ ప్రార్థన చేయాలి. ప్రార్థన మనస్ఫూర్తిగా చేయాలి. అందుకే అంటాడు ఉదయంలో నువ్వు ధూపం అనగా దేవుని దగ్గరికి ధూపంలాగా వెళ్ళాలి ప్రార్థన. అది సాయంకాలం వరకు ఆయనకు నైవేద్యం అయిపోవాలి. ఎప్పుడు నైవేద్యం అవుతుంది? నీ ప్రార్థన ధూపము వలె నిష్కల్మషంగా ఉంటేనే. అంటే నీ ప్రార్థన ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి కుట్ర, కల్మషము అలాంటి ఏమి లేకుండా ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి నీ ప్రార్థన, నిర్మలమైనటువంటి నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధూపముగా ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత నైవేద్యంగా మార్చబడుతుంది. అంటే దేవుడు దానిని అంగీకరిస్తాడు. నైవేద్యం అనగా కల్మషం లేనిది, కల్తీ లేనిది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది అనేటటువంటి అర్థాన్ని ఇస్తున్నది. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రార్థన, పవిత్రమైనటువంటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి, అది నైవేద్యంగా మారాలి అని మొదటి 3 వచనాల్లో మనకు కనబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 3 వచనాల్లో కూడా మనకు రక్షణ కూడా కనబడుతూ ఉంటున్నది. అంటే ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు. 3వ వచనంలో యెహోవా నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే మన ప్రార్థనలో ఏమున్నది? నా ప్రార్థన నైవేద్యం వల్ల నీ సన్నిధిలోనికి రావాలి ఒకటి. రెండవదిగా నా ప్రార్థన నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను భద్రపరచు, నువ్వు నన్ను కాపాడు, నా నోటిని కాపాడు, అలాగే నాకు నువ్వు కావలి ఉండు అంటున్నాడు. నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము. నేను ఏది మాట్లాడాలనో అదే మాట్లాడేటట్టు చేయి. ఇష్టం వచ్చింది మాట్లాడకుండా. నోరు ఉంటుంది కదా మనకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాం, ఆలోచన ఉండదు, ఏముండదు. మన నోటికి ఏది వస్తే అది మనం మాట్లాడతాం. వద్దు అంటున్నాడు దావీదు, అంటున్నాడు అలాగొద్దు.
ప్రభువా, నోటికి వచ్చినట్టు నేను మాట్లాడొద్దు, నా నోటికి నువ్వు కాపు పెట్టు అంటే ఆపేసాయి నేను మాట్లాడే మాటలు. కొందరు మాట్లాడుతా నాలుగు గరుచుకుంటారు, అయ్యో అంటే కదా ఈ మాట అని, అయ్యో నేను అనకూడదు కదా, అన్నా కదా ఈ మాట అనుకుంటారు. అది ఏదో ముందే ఆలోచించుకో. బయటకు వచ్చిన తర్వాత నాలుగు ఖర్చుకోవడం ఎందుకు, అయ్యో తప్పుగా మాట్లాడాను అనుకోవడం ఎందుకు? ముందు లోపల నిర్ణయించుకో. అది లోపల నిర్ణయించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అలాగే ఎవరితో మాట్లాడేటప్పుడన్నా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడు. నీ నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకు. అదే యాకోబు భక్తుడు అంటాడు, నోరున్నది నీకు ఓకే, అలాగే నీ నోట్లో ఉన్న నాలుక దానికి నరం లేదు కనుక అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అంటాడు. అది ఒక పాప ప్రపంచమై ఉన్నది అంటాడు నాలుకను. ప్రపంచానికి పాపం చేసేటటువంటిది ఈ నాలుక. ఒక అడవిని ఒక చిన్న అగ్ని పుల్లతోటి కాలబెట్టవచ్చు. మొత్తం పెద్ద బండిలో ఒక లారీ నిప్పు తీసుకుపోయి అడవిలో వేస్తే కాలదు అడవి. ఒక చిన్న అగ్గి పుల్లతోటి వెలిగిస్తే మొత్తం అడవినంతా కాలబెట్టవచ్చు. అట్లాగే మన శరీరానికి పాపం మొత్తం అంటుకోవాలంటే మన నాలుకతోటి చేసే మాటలు, నాలుకతో మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాటల ద్వారా మన శరీరం మొత్తం మలినమైపోతుంది. మన శరీరం మొత్తం మలినమైపోవడమే కాకు, మనం ఈ నాలుక ద్వారా చాడీలు చెప్తాం కనుక ఎదుటి వాని శరీరం కూడా మలినమైపోతుంది. ఆ ఎదుటి వాళ్ళకు పోట్లాటలు పెడుతున్నామంటే కేవలం నాలుక ద్వారా, మన మాట ద్వారా మనం పోట్లాటలు పెడతాం. అరే ఆమె అట్లా అన్నది కదా, అరే వాడు అట్లా అన్నాడు కదా, అట్టెట్లా అన్నాడు, ఇట్టెట్లా అన్నాడు అని ఇలా మాట్లాడితే వాళ్ళిద్దరు యుద్ధానికి కాలు దూవుతారు. అది అందుకే దావీదు ఈ కీర్తనలో చాలా బాగా సెలవిస్తున్నాడు. ఏంటిదంటే, నా నోరును కాపాడు, నాకు నువ్వు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండు, నేను నిన్ను స్తుతించడానికి, నీకు చేతులు ఎత్తడానికి, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధిలోనికి నైవేద్యం వలె చేరులాగున నాకు సహాయం చేయి, నా నోరును కాపాడు, నా ఆలోచనలను భద్రం చేయి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట, నా పెదవుల ద్వారా నాకు కాపు పెట్టుము, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారు రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. ఇక్కడ ఈ వాచన భాగంలో చూసినప్పుడు ఏమంటాడంటే, దుర్నీతి కార్యాలలో నేను ఉండొద్దు. దుర్నీతి కార్యాలు లోకంలో చాలా ఉంటాయి. మనం చేయకపోతే ఏంటిది, మన ఇంట్లో ఉన్నోళ్ళు చేస్తారు, మన అన్నదమ్ములు చేస్తారు, మన భర్తలు, మన భార్యలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకోకుండా నేను ఏం కాదు రేపు పోదాంరా అంటారు. ఇప్పుడు ఏదో ఒక కార్యం జరుగుతుంది, మనం వెళ్ళకూడదు అక్కడికి. మనం వెళ్ళాలని ప్రేరేపిస్తారు. భార్య ప్రేరేపించవచ్చు, భర్త ప్రేరేపించవచ్చు, పిల్లలు ప్రేరేపించవచ్చు. మనం వెళ్తే ఏం కాదు, క్రైస్తవులు అయినంత మాత్రం మనం పోతే ఏమైనా అవుతుందా అంటారు. అవుతుంది, నీకు తెలియదు అది, కానీ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, దేవుడు చెప్పిన మాట వినాలి మనము. ఆయన చెప్పిన మాట మనం వినకపోతే మనకి ఏదో ఒకటి అవుతుంది. నాకేం కాదు, దేవుడు లేదు, దయ్యం లేదు అనుకుంటారు. దేవుడు లేదు, దయ్యం లేదంట. ఉన్నదా లేదా తర్వాత నీకు అర్థమవుతుంది. ముందు నీకు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అన్నాడు, దుర్నీతి కార్యములలో నేను పాల్పంచుకోకుండా చూడు, నా మనసు దుష్ట కార్యముల వైపు తిరగనీయకు. దుర్నీతి కార్యక్రమాలలో నేను పాల్పంచుకోవద్దు. అట్లాగే నా మనసు వాళ్ళ తట్టు తిప్పకు, వాళ్ళ తట్టు నా మనసు తిరగొద్దు అంటున్నాడు. తిరగొద్దు. ఇంకేమంటాడు, వారు రుచిగల పదార్థములు నేను తినకుందును. ఇప్పుడు ఉంటారు మన ఫ్రెండ్స్, మంచి ఆహారంలో మంచి వండి పెడతారు. వాళ్ళు ఏదో వాళ్ళ దేవుళ్ళకి పెడతారు అనుకోండి, మనం తినొచ్చా అంటే కొందరు అంటారు, ఆ స్నేహాన్ని బట్టి తినొచ్చులే అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళ రుచిగల పదార్థంలో అయినా కానీ కూడా నువ్వు ఇష్టపడకు, నువ్వు తినక అవసరం లేదు. వాళ్ళు మనుషులు, వాళ్ళ క్యారెక్టరే బాగలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం తినడం ఏంటిది, అవసరం లేదు. వాళ్ళతోటి నువ్వు పాలు పంచుకోవద్దు అంటాడు. భోజనాలలో కూడా నువ్వు పాలు పంచుకోవద్దు. అదే మాట. ఇది నేను సెలవిస్తున్నా, నేను ఒక మనుషుడిగా సెలవించేటటువంటి మాట కాదు, ఇది దేవుడు చెప్తుండు. వారి రుచిగల పదార్థం, వాళ్ళ రుచి మంచిగా ఉంటుంది, అయినా కానీ మనం పాల్గొనొద్దా వంటలల్లా, ఆ ఆహారంలల్లా అని చెప్తున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. కొంతమంది పాస్టర్లు మరి వాక్యం చెప్పేటప్పుడు గద్దించారు అనుకోండి, వాక్యంలో నువ్వు ఇట్లా అయిపోతావు, అట్ట అయిపోతావు అని చెప్పారు అనుకోండి, వీళ్ళు అనుకుంటారు, అమ్మో పర్సనల్గా నన్ను అంటున్నాడు అనుకుంటారు. పర్సనల్గా ఎందుకంటారు, దేవుని వాక్యం చెప్తుంది. పర్సనల్గా అనడానికి నువ్వేమన్నా పాస్టర్ పగవా కాదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే, గద్దిస్తున్నాడు. నీతిమంతులు చెప్పే గద్దించుడు నీ అంగీకరించాలి.
నీతిమంతుడు, దేవుని సేవకులు బోధిస్తున్నారు. బోధించేటప్పుడు నువ్వు వినాలి, అంగీకరించాలి. ఎందుకట్ట చెప్తున్నాడు అంటే, ఎందుకట్ట చెప్తున్నాడు అంటే అర్థం ఏంటిది? నీకెందుకు అట్లా ఆలోచన వచ్చింది? ఇప్పుడు దొంగ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక దొంగ మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, వాడు అనుకుంటాడు అమ్మాయి నా గురించి చెప్తున్నాడు అనుకుంటాడు. వాడు దొంగ అనే సంగతి మాకేం తెలుసు? దొంగ అనే సంగతి మాకు తెలియదు. దేవుని వాక్యంలో ఉన్నది మేము చెప్తున్నాము. నువ్వు దొంగవు కాబట్టి నీకు భయం అయింది. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాల గురించి చూసుకుంటారు కదా, ఆ టైప్ అయిపోయింది. దానికి మేమేం చేస్తాం? మేము ఉన్నది చెప్తున్నాం, అర్థం చేసుకోవాలి. నువ్వు దొంగవు అయితే మానుకోవాలి, నువ్వు తప్పులు చేస్తే మానుకోవాలి. నువ్వు మానకుండా నన్ను గురించి గద్దిస్తున్నాడు, నన్నే బెదిరిస్తున్నాడు. నిన్నెందుకు బెదిరిస్తాం? మాకేం అవసరం నిన్ను బెదిరించడానికి? దేవుని వాక్యం బోధిస్తున్నాం, దేవుని వాక్యంలో ఉన్నదే తెలియజేస్తున్నాం. అంటాడు నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం. అంటే నీతిమంతులు, దేవుని భక్తులు, దేవుని బిడ్డలు అయినటువంటి వారు బోధిస్తే నేర్చుకుంటాం మేము. అదే దావీదు అంటున్నాడు, నేర్చుకుంటే అది నాకు ఉపకారం, అది నాకు మంచిది, అది నాకు బ్లెస్సింగ్, నాకు ఆశీర్వాదం అని దావీదు అంటున్నాడు. ఎట్లా ఎంత చెప్తున్నాడు? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, అంటే నూనెతో తల అంటినట్టే నాకు. అంటే మనం ఏదైనా మాట్లాడితే బిడ్డ ఇది ఇనురా అని తల ఇట్లా నిమృతం కదా, తల మీద నిమృతం చేయబెట్టి. అంటే మరి నిజంగా వాడు వినాలని మనం ప్రేమతోటి చెప్తే వాడేమనుకుంటాడు తెలుసా? అబ్బా నాకు నూనె పెడుతున్నాడు, మెల్లమెల్లగా నాకు నూనె పెట్టి నా దువ్వి అమ్మో నన్ను ఏమో చేస్తున్నాడు. వాని ఆలోచన మనకు అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కావాలి. అదే దావీదు సెలవిస్తున్నాడు. వారు దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క కార్యక్రమాలన్నీ ఉల్టపల్టు ఉంటున్నాయి, తెలివి లేకుంటున్నాయి. వారు చేయకూడదు చేస్తున్నారు. దాన్ని బట్టి నేను నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా. ఉదాహరణకు మన పిల్లల గురించి ప్రార్థన చేస్తాం. మన పిల్లలు మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. మన భర్త మనకి ఇష్టం లేని పనులు చేస్తాడు, మన భార్య మనకి ఇష్టం లేని పనులు చేస్తుంది. మనం పోట్లాడొద్దు, ఇష్టం లేని పని చేస్తున్నావు అని ప్రార్థన చేస్తున్నా. దావీదు అంటున్నాడు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. మనం కూడా అలాగూ ప్రార్థన చేయాలి. వారు దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడదోయబడుదురు. కావున జనులు నా మాటకు మధురమైనవని వాటిని అంగీకరిస్తున్నారు. అంటే మనం చెప్పే మాటలు ముందట మన ఏం చెప్తాడులే అనుకున్నా కానీ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన, సరే ఆయన మంచి మాటనే చెప్పిండు కానీ సరిగా మరి నాకే వినబుద్ధి కావట్లేదు. మంచి మాటలు చెప్పినప్పుడు వినబుద్ధి కావట్లేదు అంటాం మనం. అట్ట చేయొద్దు అంటున్నాడు. ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాల ద్వారంలో చెదరి ఉన్నవి. అంటే సమస్యలలో ఇరుక్కపోయి చాలా బాధల్లో ఉంటున్నాం కనుక దేవుని దగ్గర అంటాం, ఎన్నో విధాలుగా మేము బాధలు పడుతున్నాము, మరి బాధలకి వెళ్ళి మాకు విముక్తి కావాలి. మేము పాతాల ద్వారమునకు పోయి ఉంటున్నాం, పాతాల ద్వారమున చెదరి ఉన్నవి. అంటే చచ్చిపోయే స్థితిలోనికి అయిపోతుంది మా బతుకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి, నీ శరణు వచ్చి ఉన్నాను, నా ప్రాణము దారబోయకు. అయ్యా నేను నీ తట్టు చూస్తున్నా కనుక నాకు రోగం ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నాకు HIV ఉంది, నాకు ఇంకేమేమో ఉంది, ఇవి నన్ను ఏం చేయొద్దు ప్రభువా అంటారు. ఇవి నన్ను ఏమైనా చేస్తే నా ప్రాణం దారపోసినట్టయితే చచ్చిపోతా నేను. కనుక ఇవి నన్ను ఏం చేయొద్దంటే నేను నీ దగ్గర ఉండాలి. నేను నీ దగ్గర ఉండాలంటే నా ప్రార్థన నీకు ధూపంలాగా రావాలి. నీకు ధూపంలాగా రావాలంటే నావి నీ దగ్గర నైవేద్యంలాగా చేరాలి. ఆ నైవేద్యంలాగా చేరినప్పుడు నువ్వు నన్ను దూరం చెయ్యవు, నువ్వు నన్ను పాతాళానికి అప్పచెప్పవు, నువ్వు నన్ను ఏ రోగానికి అప్పచెప్పవు. ఒకవేళ రోగం ఉన్నా అది పని చేయకుండా చెయ్యి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విషయం, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి, నీ శరణు వచ్చి ఉన్నాను, నా ప్రాణం దారపోయి. నేను నీ దగ్గరకు వచ్చిన నీ బిడ్డగా ఉంటున్నా కనుక నా ప్రాణం దారపోయకు, అంటే విడిచిపెట్టకు, చంపేయకు నన్ను. నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నన్ను కాపాడు. అది చెప్తూ నా నిమిత్తము వారు కొట్టినటువంటి వల్ల పాపం చేయవారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడు. నా గురించి చాలామందికి ఇప్పుడు మనం అనుకుంటాం, నేను అందరికీ మంచోనే, అందరికీ నువ్వు చెడ్డోని కూడా అవచ్చు. నీ ఉద్దేశంలో నువ్వు అందరికీ మంచోనివి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కొందరికి చెడ్డోని ఉండొచ్చు. వాళ్ళకు నువ్వు చేసేవి నచ్చకపోవచ్చు, నువ్వు మంచి మాటలే మాట్లాడుతావు, అయినా వాళ్ళకి నచ్చనప్పుడు ఏం చేస్తాం? అలాంటి వాళ్ళ నుండి నన్ను తప్పించి కాపాడమంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ను తప్పించి కాపాడకూడదు అంటారు. మనం మంచిగానే ఉన్నాం అనుకుంటాం, నాకెవరు శత్రువులు లేరు అనుకుంటాం, కానీ శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు.
వాళ్ళకి ఏం చేయకపోయినా శత్రుత్వం కనపడుతుంది. ఒకవేళ నువ్వు మంచి మాట మాట్లాడినా అది వాళ్ళకి శత్రుత్వంలో, ఇంత మంచి మాట అవసరమా మనకి? వీడే నీతిమంతుడా, వీడే మనకు బోధిస్తాడా, ఆ మాటలు మనకు అవసరమా అంటాడు వాడు. అంటే వాడు శత్రువు అన్నట్టే కదా. అయితే అట్లాంటి వాళ్ళ నుంచి నన్ను తప్పించమంటున్నాడు. నేను తప్పించుకొని పోతుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. నేనైతే తప్పించుకొని పోతున్నా. ఎవడైతే నా కొరకు గుంత తీసిండో వాడే గుంటలో పడతాడు, వాడే గుంటలో పడాలి. చిక్కుకొందురుగాక భక్తిహీనులు తమ వలలో తామే చిక్కుకొందురుగాక. నాకెవడైతే గుంట తవ్వుతున్నాడో పడేయాలని వాడే గుంటలో పడిపోతాడు. ఎందుకు? నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది, అది నైవేద్యం వలె నువ్వు స్వీకరిస్తున్నావు. నైవేద్యం వలె నా ప్రార్థనను నువ్వు స్వీకరించినప్పుడు నాకు అన్ని మేళ్ళే జరుగుతాయి, కీడేది జరగదు. కీడు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఎదురుగా రారు, అడ్డుగా తప్పించుకొని పోతారు అనే విషయాన్ని దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి విషయాల్లో మొదటిగా చూసినప్పుడు మన ప్రార్థన అనగా మనం సాక్రిఫైస్ చేసినప్పుడు మనకు ప్రొటెక్షన్, మనకు భద్రత ఉంటుంది అని చూస్తున్నాం. రెండవదిగా చూసినప్పుడు మనం శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు మనం కాపాడబడతాం. మూడవదిగా చూసినప్పుడు మనని మనం సమర్పించుకున్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అలాగే నాలుగవదిగా చూసినప్పుడు మనం మరణము నుండి కాపాడేటటువంటి దేవుడు అని చూస్తున్నాం. మరణాన్ని ఆయన జయించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక ఆరవదిగా చూసినప్పుడు 1 2 3 4 5 ఆరవదిగా చూస్తే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్, మన శత్రువుల నుండి మనల్ని కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక ఇంత మంచి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాం. అలాగూ ఈ సందర్భంలో మనము దేవుణ్ణి కొంత సమయంలో ఆరాధిద్దాం. అలాగూ దేవుడు మనకు సాయం చేసి నడిపించును గాక. ఆమేన్.